రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ధ్యేయం ఒకటే, రాష్ట్ర అభివృద్ధి చెందాలి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచాలంటే ఎక్కడికక్కడ ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది అన్నీ ఆయనకు అన్నీ తెలుసు. ఎక్కడెక్కడ ఏం ఇది చేసుకుంటే వ్యాపారం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దాని విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ లేఅవుట్లు, ప్లాట్ తండ్రి గారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేసేటప్పుడు అప్రూవల్ తీసుకోవాలి. గతంలో టీడీపీ అప్రూవల్ 2016 నుంచి కూడా వచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతి ఒక్కరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్లై చేసి దానికి తగినటువంటి ఫీజులు చెల్లించి పర్మిషన్ తీసుకోవాలి. ప్లాట్లు అమ్మాలా, 30% రోడ్లని, 10% ఓపెన్ ప్లేస్ అని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొంతమంది గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చేటి దొంగ లేఅవుట్లు సుమారుగా కర్నూలు, నంద్యాల జిల్లా 2 జిల్లాలు కలిసి 14 నియోజకవర్గాల్లో 280 నుంచి 290 వరకు దొంగ లేఅవుట్లు చేశారు. అవి నేను రాష్ట్ర జిల్లా అంతా తిరిగి గుర్తించాను. దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి 6 డివిజన్లలో డివిజన్ వారీగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి డిపిఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, మా కూడా స్టాఫ్ అందరం కూర్చొని ఇది పంచాయతీ సెక్రటరీ కూడా వాళ్ళకు గైడ్లైన్స్ అన్నీ కూడా బుక్లెట్లో అది పాంప్లెట్స్, వాల్ పోస్టర్స్ కూడా అందరికి వాళ్ళకు పంపడం జరిగింది. పిలిచి మీటింగ్లు పెట్టి మీటింగ్లో మీ పంచాయతీ పరిధిలో ఎవరైనా నాన్ లేఅవుట్ వేస్తారో వాళ్ళ రెగ్యులరైజ్ చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ 100% ఇవాళ ప్రజలకు ఏ ఒక్క ప్లాట్ కొని అనాథరైజ్గా ప్లాట్ ఎవరు కొని ఉంటారో వాళ్ళకి ఇవాళ మేలు చేయాలి ఒక అవకాశం, గొప్ప అవకాశం ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ప్రజలకు అవేర్నెస్ రావాలి. ప్రజలు కూడా పొరపాటు చేశాము, మేము లేఅవుట్ అప్రూవల్ లేకుండా ప్లాట్ కొన్నాము, దీన్ని ఏదో విధంగా మేము ఇల్లు కట్టుకోవాలి, బ్యాంక్ లోన్ కావాలా, నీళ్లు కావాలా, రోడ్లు కావాలా, ఎన్ని ఉండాలంటే అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ ఉండాలంటే అందుకనే దీన్ని పంచాయతీ సెక్రటరీలు అందరినీ పిలిపించి 6 డివిజన్ల వారిగా మీటింగ్ నిన్నతో నందికొట్టులతో కంప్లీట్ అయిపోయింది. 6 డివిజన్లు, మన ఆదోని డివిజన్ కూడా అయిపోయింది, అన్ని డివిజన్లు అయిపోయినాయి. పంచాయతీ సెక్రటరీ క్లియర్గా చెప్పడం జరిగింది. గతంలో ఏం చెప్పాలంటే మనకు తెలియదు. దాని గురించి మనకు అవసరం. ఇప్పటి నుంచి పాత లేఅవుట్ ఎవరెవరు ఉండదు నాన్ లేఅవుట్ రెగ్యులరైజ్ చేసుకోండి, ఎల్ఆర్ఎస్ తీసుకోమని చెప్పు. ఎక్కడెక్కడ బిల్డింగ్ కింద కట్టింటే బీఆర్ఎస్ కూడా క్యాబినెట్లో పాస్ అయింది. ఆ బీఆర్ఎస్ కూడా ఆ బిల్డింగ్లు కట్టింటే రెగ్యులరైజ్ చేసుకోండి. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి 7 సెంట్లు ఓన్లీ హౌస్ కట్టుకోనికి మాత్రమే పర్మిషన్ ఉంది. కమర్షియల్ కట్టుకునే దానికి పర్మిషన్ లేదు. కమర్షియల్ కట్టాలంటే పంచాయతీ సెక్రటరీకి అప్లికేషన్ పెడితే కూడా పంపుతారు. ఈ విధంగా ఈ ప్రజలకు ఇవన్నీ నచ్చజెప్పేదా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి పాపులేట్ పంచాలా. మళ్ళీ మైక్ వస్తుంది. ఇప్పుడు మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం. 90 డేస్ టైం ఇచ్చాం దీనికి. 30/6/2025 లోపల ప్లాట్ కొన్నవాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ వాళ్ళు కూడా పొరపాటు ఏదైనా అప్పుడు లేకుండా ఇల్లు కట్టింటే అది కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రజలకు అవగాహన రావాలంటే పంచాయతీ సెక్రటరీలకు ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నాం. వాళ్ళకు అవేర్నెస్ కావాలి, ప్రజలకు నచ్చ చెప్పాలా. ప్రభుత్వ అవకాశం ఇచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి, ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, రెగ్యులరైజ్ చేసుకోండి, పొరపాటు చేయొద్దండి. పొరపాటు 90 డేస్ అయిన తర్వాత కానీ మళ్ళా అయినా ఇట్లనైనా ఉంటే వాళ్ళ మీద కేసులు మ్యానేజ్ చేయడం, బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ కూల్చడం, ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ మొత్తం సాఫీ చేయడం, వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. చాలా ప్రభుత్వం ఎలా ఇంత అవకాశం ఇచ్చినా కూడా పొరపాటు జరిగితే దెబ్బతింటారు. ఏ ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేసేదేమంటే పంచాయతీ సెక్రటరీ కూడా మీటింగ్ చెప్పాను. పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయితే పొలిటికల్ లీడర్ ఎవరిని దీంట్లో మేము ఎక్కడ మీటింగ్ పెట్టా పొలిటికల్ లీడర్స్ పిలిచడం లేదు. ఇవాళ నేను వచ్చిన ఎవరు లీడర్ టీడీపీ నేను ఎవరిని పిలిచాను.
నేను ఒక్కరు వచ్చాను పంచాయతీ సెక్రటరీ మొత్తం చెక్ చేసి వచ్చిన గోడకుంటాను. ఏ పొలిటికల్ లీడర్ కింద పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి ఇది మా వార్డు మీ వార్డు చూసుకొని పోండి అంటే అది వాయిస్ రికార్డ్ చేసి మాకు పంపండి. ఆ వాయిస్ రికార్డ్ చేసి ఏం మాట్లాడో అదే సేమ్ ముఖ్యమంత్రి గారు పంపుతాం. ఈ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ కాదు. ఇంతవరకు 6 డివిజన్లలో మీటింగ్ అయిపోయి ఎక్కడ ఏ పొలిటికల్ లీడర్ కూడా మెప్పించలేదు. కాబట్టి స్వేచ్ఛగా ఎవరైనా సరే ముందుకొచ్చి రెగ్యులరైజ్ చేసుకోండి. ఇది పొరపాటు ఎక్కడన్నా కింద జరిగిందంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఇప్పటి నుంచి పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీ ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ ఫుల్ పవర్స్ ఉంటాయి. దాన్ని పడగొట్టచ్చు, తర్వాత ఫ్లాట్ వేసింటే దులిపేయచ్చు. ఇన్ని పవర్స్ ఇచ్చారు. ఇన్ని పవర్స్ ఇచ్చిన తర్వాత ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచాలంటే ఇక్కడ దొంగలు ఏమిటి జరగకూడదు. దాని విధంగా ఇలా నేను ఇక్కడ గోడ ముందరకు రావడం జరిగింది. గోడ ముందర వచ్చే దగ్గర 12-13 దాకా నేను గుర్తించాను. 13 దాకా ఉన్నాయి. ఇంకా కూడా ఉన్నట్టుండే చూస్తాను. అది కూడా ఇవన్నీ ఎంక్వైరీ చేసి వీటన్నిటి కూడా పిలిపించి ఇవ్వడం కూడా మీరు ఎల్లారా తీసుకోండి, అప్లై చేసుకోండి. మీకు కూడా మంచిగా ఉంటుంది. మీ దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళు సేఫ్ అవుతారు. వాళ్ళని ముంచొద్దు, ఇది ముంచకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఇది కట్టండి. ఏదైతే చెల్లింపు చెల్లించాలో చెల్లించండి. రిజిస్టర్ ఆఫీస్ ఏ చెల్లించాలో చెల్లించండి. పబ్లిక్ మాత్రం మోసం చేయొద్దండి. పబ్లిక్ మోసం చేస్తే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఏ పెళ్ళిళ్ళకో ఇల్లులకో జమ చేసి ఇల్లు కొనిటారు, స్థలం కొనిటారు. ఈరోజు వాళ్ళ ప్లాన్ అప్రూవల్ కాదు, నీళ్ళు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, బ్యాంక్ లోన్ రావు. ఇన్ని అవకతవకలు అవుతాయి. లాస్ట్కి మళ్ళీ ఈ 90 days తర్వాత ఎమ్మెల్యే చేస్తే వాళ్ళ కేసులు పెడతాం. అన్నీ కొనేదారు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పొరపాటు నాన్ లేవుంటే ప్లాట్ కొనొద్దండి. నాన్ లేవుడిగా కొంటే దెబ్బతింటారు. అలా కొని పొరపాటుగా ఉండుంటే ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకోండి. ఎలా స్కీమ్ పెట్టారు, ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి శ్రద్ధతో పనిచేయండి. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు మోసాలు అంతా ఇంతగా 5 సంవత్సరాలు దోషేశారు ప్రభుత్వాన్ని. దోషేసిన అట్లా ఇట్లా కాదు, గుడాను ఉన్నటువంటి అక్కడ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కుమ్మక్కై అంతా లూటీ చేశారు. ఇవన్నీ ఇలా కక్కిస్తున్నాం. ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఇవన్నీ ఎక్కడెక్కడ పొరపాటు జరిగినాయి, ఇవన్నీ కక్కించి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు చెల్లించి మీరు న్యాయం చేయండి. ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగరగొట్టాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ వరకు తెచ్చుకోవద్దండి. ఇప్పటి నుంచి ప్రభుత్వానికి చెల్లించినప్పుడు దృష్టి చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని కోరుతున్నాను.